అతడే నా సైన్యం పార్ట్ 12. అహల్య మీద చూపు తిప్పి వన్య వైపు చూస్తాడు అతడు. సారీ, నా వల్లే ఇదంతా అని ఏడుస్తున్నామెను ఒకసారి చూసి అహల్య వైపు చూస్తాడు మళ్ళీ. ఏంట్రా ఇది ఇలా ఉంది ఏమో అని భుజాలు కదిలించడంతో వశిష్ఠ దగ్గరికి జరిగిన వన్య చెయ్యి లేపి అతడు చెంప మీద తరిమి ఎర్రగా అయిందని ఏడుస్తూ చెప్తుంది. ఒసే, నేను కొట్టింది వాడు నేను ఇబ్బంది పెట్టాడని. నన్నేం ఇబ్బంది పెట్టలేదు అది నాయనా. అయితే నేను అనవసరంగా కొట్టానంటావా? కొడితే కొట్టారు కానీ నేను లేనప్పుడు కొట్టండి, నా ముందొద్దు. నా వల్లే ఇలా జరిగిందని నేను గిల్టీగా ఫీల్ అవుతానని చెప్తుంది తను. నైస్ రా, మంచి పిల్లని పట్టావంటూ హ్యాండ్ హోల్డ్ చేసుకొని ఇద్దరి వైపు చూస్తుంది అహల్య. థ్యాంక్ యూ అక్క అని చిన్నగా నవ్విన అతడు నాకేం నొప్పి లేదు, నువ్వు ఏడవకు అంటూ వన్య వైపు చూస్తాడు. గట్టిగా కొట్టింది వదిన. లేదురా, నొప్పి లేదు నిజంగా అని ఆమెను వెన్ను మీద చేయి పెట్టి దగ్గరికి లాక్కుంటాడు అతడు. హేయ్, అక్కడ లైవ్ రొమాన్స్ నడుస్తుంది, వెళ్ళి చూద్దామంటూ తన షూ వల్ల జారుతూ అక్కడి నుండి వన్య వాళ్ళ దగ్గరికి వస్తాడు ధర్మ. అన్నయ్య ఒక వీడియో అని ఫోన్లో క్యామ్ ఆన్ చేసి నో ఫస్ట్ ఒక ఫోటో అంటూ ఒకటి క్లిక్ అనిపించిన తర్వాత గుడ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయడంతో చిన్న ఫోన్ జాగ్రత్త అని అహల్య అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. నా ఫోన్కి ఏమైంది అక్క? బాగానే ఉందని చూస్తుండగా అది ఫస్ట్ వశీ చేతిలోకి, నెక్స్ట్ నేల మీద పడడం వెంటనే జరిగిపోయాయి. అయ్యో నా బుజ్జిముండా నోటి మీద చేయి పెట్టుకొని షాకింగ్గా చూస్తాడు ధర్మ. చెప్పానా అని అహల్య అంటే అన్నయ్య అని గారంగా ధర్మ అంటాడు. మా రొమాన్స్ మా పర్సనల్, నువ్వు ఫొటోస్ తీయడం ఏంట్రా ఇడియట్ అని వన్యని పట్టుకొని అతడు బయటికి వెళ్ళడంతో అక్క అని ఏడుపు మొహంతో పిలుస్తాడు ధర్మ. ఆ ఫోన్ కొనిచ్చింది నేనే, ఇంకా నా వల్ల కాదని అహల్య చేతులు ఎత్తడంతో నా బుజ్జక్క అని అహల్య గడ్డం పట్టుకొని ఊపిరి ఆడకుండా చేసిన అతడు ఆమెతో సరే అని ఒప్పించుకుంటాడు. బావగారిని పిలువు, ఐఎమ్ హియర్ బేబీ అని శకుని అక్కడికి రావడంతో లేటుగా వచ్చిన హేతిని పట్టుకొని అందరూ ఒకే కారులో స్టార్ట్ అవుతారు. వశి కార్ డ్రైవ్ చేస్తుంటే అతడి పక్కన శకుని, వెనుక అహల్య, వన్య, ధర్మ. వ్యూ మిర్రర్ నుండి వన్యని చూడాలన్న కోరికను బలంగా ఆపుకోవడానికి చాలా కష్టపడ్డాడు పడ్డానని చెప్పాలి శకుని. పడిన ఫోన్ ఆన్ చేసుకున్న ధర్మ, వదిన మీ ఇద్దరి ఫోటో అని అతడు ఫోన్లో ఉన్న ఫొటోస్ చూయించి మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నవ్వుతూ చెప్పాడు. అతడు నవ్వు చూసి చిన్నగా నవ్విన వన్యకి తన ఇంట్లో ఉంటే తను కూడా ఇంతే నవ్వుతూ సంతోషంగా ఉండేదని గుర్తొచ్చి క్షణంలో ఆమె నవ్వు మాయమవుతుంది. ఆమెనే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు వశి. ఒక పెద్ద మాల్ దగ్గర కార్ పార్క్ చేసిన వశి, మీరు రెస్టారెంట్లో వెయిట్ చేయండి, మేము మీతో జాయిన్ అవుతామని వన్యను తీసుకొని వశి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఆ మాల్ పక్కనే ఉన్న ఒక 5 స్టార్ హోటల్లో ప్రైవేట్ క్యాబిన్ తీసుకుంటాడు శకుని. వావ్ అన్నయ్య, ఈ ప్లేస్ చాలా బాగుందని ఎగ్జైటింగ్గా చెప్పిన హేతి, బావా నన్ను కొన్ని ఫొటోస్ తీవా ప్లీజ్ అని ధర్మను క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంది. నా ఫోన్ పాడైంది, నా ఫోన్ బాగుందని హేతి చెప్పడంతో ఆమెను గుర్రుగా చూసి అక్కకి బావకి స్పేస్ ఇవ్వడం కోసం హేతిని పట్టుకొని పక్కకు పోతాడు ధర్మ. ప్లేస్ బాగుంది కదా శకుని భుజం మీద తలవాల్చి ముద్దుగా చెప్తుంది అహల్య. ఏమైంది మీకు, నచ్చలేదా ఇలా వీళ్ళతో కలిసి రావడం? కాదురా. మరెందుకు ముఖం అలా పెట్టుకున్నారు? నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, కానీ ఇప్పుడు ఇది ఫ్యామిలీ టైం అయింది అంతే, ఇందులో కూడా నువ్వు ఉన్నావుగా, అది చాలు నాకు అని ప్రేమగా చెప్పాడు. ఐ థింక్ అత్తయ్య గారు మీరు తన బంపులో ఉన్నప్పుడు ఎక్కువ స్వీట్ తినుంటారు, సో మీరు ఇంత స్వీట్గా అయ్యారా అని అతడు బుగ్గ మీద ముద్దు పెట్టిన తను ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామా అని అడుగుతుంది. వాళ్ళు వస్తారేమో, ఆలోగా మనం స్టాటస్ టేస్ట్ చేద్దాం అని మెనూ కార్డ్ చూసి శకునికి నచ్చినవి వెయిటర్కి పిలిచి ఆర్డర్ ఇస్తుంది. ఇంకా చెప్పండి, అయిపోయిందా మీ పరిశోధన? విశ్వంలో ఎన్నో ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలనంటే మన జీవితం సరిపోదు, అది ఇప్పట్లో అయ్యేది కాదని నవ్వుతాడు అతడు. మరి మీరు నాతో ఎప్పుడు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు? ఇప్పుడు చేస్తున్నా కదరా. ఇప్పుడు కాదండి, ఎప్పుడు నీతోనే ఉండాలి అంటావా? మరి వచ్చేనా అన్ని వదిలేసి? వచ్చేస్తారా నిజంగా? మెరిసే కళ్ళతో అడుగుతుంది అహల్య. నీకోసం ఏమైనా చేయడానికి ఈ దాసుడు సిద్ధంగా ఉంటాడు రాణి. డ్రామాటిక్గా అంటున్న అతన్ని చూసి
అలకగా మోగం పెడుతుంది. కూల్ బేబీ అంటూ ఆమె చుట్టూ చెయ్యి వేసి ఆమెకి ఏవేవో మాటలు చెప్తూ ఉండగా ఫుడ్ తీసుకొని ఒక అమ్మాయి రావడంతో ఇద్దరు దూరం జరుగుతారు. బటన్స్తో ఉన్న ఆమె డ్రెస్ వల్ల నెక్ డీప్గా కనబడుతుంటే అది చూసిన శకునికి తెలియకుండానే గుటకలు పడతాయి గొంతులో. వంగి ఫుడ్ సర్వ్ చేసిన ఆ అమ్మాయి ఎంజాయ్ సార్ అని పొలైట్గా చెప్పి శకుని చూపులను అతడి వైపు ఒక విధమైన నవ్వు విసిరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఏమైంది అలా ఉన్నారు, తినండి ఫుడ్. హైలో పెరిగిన అతడి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక శకుని చేతులు కాళ్ళు షివర్ అవుతుంటే ఏమండి ఏమైంది మరోసారి అడుగుతుంది అహల్య. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు తింటూ ఉండని చెప్పిన అతడు అహల్య పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. సెలెక్ట్ చేసుకో. సింపుల్ అండ్ హై కాస్ట్ ఉన్న ఒక పెద్ద గదిలో ఆమెను వదిలి హ్యాండ్కి ఉన్న వాచ్ చూసుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు వశి. అయోమయంగా చుట్టూ చూసిన ఆమె తిరిగి వశి వైపు చూస్తుంది. ఏంటి అక్కడి నుండి ఎంతకి కదని ఆమెను చూసి అడుగుతాడు అతడు తల ఎత్తి. నాకు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం రాదు, మూతి ముడిచి చెప్తుంది. ఉఫ్ అని నిట్టూర్చిన అతడు సోఫా నుండి లేచి అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ని అడిగి మరి వన్య సైజులో ఉన్న డ్రెస్సెస్ కొన్ని తెప్పించి అందులో కొన్ని సెలెక్ట్ చేసి ఆమె వైపు చూస్తాడు. ఏంటన్నట్టు చూసింది అతడి వైపు. ఇన్నర్స్ కూడా నేనే తీసుకోనా? అతడు అడిగిన దానికి కళ్ళు పెద్దవి చేసి వన్య అంటూ తల అడ్డంగా ఊపి అక్కడి నుండి పక్కకు పారిపోతుంది. మీ వైఫ్కి మరీ సిగ్గు ఎక్కువ అనుకుంటా సార్ అని నవ్వుతుంది సేల్స్ గర్ల్. బయటకు అలా కనబడుతుంది. బెడ్ మీద తన టూ వైల్డ్ అని అల్లరిగా చెప్పిన వశి కొన్ని నైట్ డ్రెస్సులు కూడా తీసుకొని కొన్ని పార్టీ వేర్ కొన్ని డైలీ యూస్కి సింపుల్ డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేయమని చెప్పి ఆమె కోసం వెళ్తూ ఒక్కొక్క ఐటెం మీద ఉన్న కాస్ట్ చూసి కళ్ళు తేలేస్తుంది వన్య. వన్య అయ్యిందా? ఇక్కడ అన్ని టూ కాస్ట్ అండి, ఇక్కడ వద్దు, మనం బయటకు తీసుకుందామని వన్య అంటుంటే ఆమె సైజెస్ చెప్పిన అతడు నెలకి సరిపడా అన్నీ తెప్పించి అన్నింటిలో బిల్లు వేయించమని కార్డు ఇచ్చి నెంబర్ చెప్తాడు సేల్స్ గర్ల్స్కి. నోరు తెరుచుకొని చూస్తుంది వన్య అతడి వైపు. ఏంటి మీకు నా సైజెస్ గురించి ఎలా తెలుసు, అంత పర్ఫెక్ట్గా చెప్పారా అని అడుగుతుంది. దానికి మూతి తిప్పిన అతడు కింద పెదను పంటితో నొక్కుతూ ఇంతే కదా నీ సైజ్ అని అతడు చెయ్యి చూపించడంతో మీరు బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారని అతడి చెయ్యిని కిందికి దించుతుంది టక్కున. ఆమె ఇబ్బందికి నవ్వుతూ నిజమే కదా అని అతడు మరోసారి అడగడంతో మీరు మాట్లాడకండి అని అతడి నోటి మీద చెయ్యి వేసి కోపంగా చూస్తుంది. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నతడు ఇప్పుడు ఇలా తెలుస్తుందని ఇద్దరు బాడీస్ దగ్గర ఉండడం చూయిస్తారు. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు. టూ బ్యాడ్. నన్ను అన్నారు బూత్ బ్రెయిన్ అని. కాదు, మీదే లేకి బ్రెయిన్ అని కచ్చగా అంటుంది. పెళ్లి కాబోయే అమ్మాయితో ఈ మాత్రం లేకిగా ఉండకపోతే ఆ అబ్బాయి అసలు అబ్బాయేనా అనే డౌట్స్ వస్తుంటాయంట ఈ జనరేషన్ అమ్మాయిలకి. సో అబ్బాయిలకి తప్పట్లేదు, తప్పక ఇలా చేస్తారే తప్ప మా అబ్బాయిలు ఆణిముత్యాలు. అవునవును వెటకారంగా అని అతడి నుండి దూరం జరిగేసరికి షాపింగ్ బ్యాగ్స్ తీసుకొచ్చిన అమ్మాయి కార్డు ఇచ్చి థ్యాంక్ యూ సార్ అని వినయంగా చెప్తుంది. చిన్న స్మైల్ ఇచ్చి వన్యను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వశిష్ఠ.